అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామం నందు శుభములు. నేడు 2024 సంవత్సరము ఆగస్టు మాసము 19వ తారీఖు సోమవారం నాటి ధ్యానాంశము. ఆదాము అవ్వ యొక్క కన్నులను తెరచెను. ఆదికాండం 3వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులని తెలుసుకునేది. అంజూరపు చెట్టు ఆకులను కుట్టి తమకు కచ్చరములను చేసుకునేది. బర్తిమీ యొక్క కనులు తెరవబడినప్పుడు యేసును కనులారా చూచెను. మహిమగల రాజును చూచి పరవశమొందెను. అదే సమయమునందు ఆదాము అవి యొక్క కనులు తెరవబడినప్పుడు వారు తమ్ములను తామే తేరి చూచుకునేది. తమ యొక్క దిగంబరత్వమును చూచుకునేది. తమకు వస్త్రములు కావాలన్న సంగతిని కనుగొనేది. వారి కనులు తెరబడినప్పుడు పాపము చేత వచ్చిన ఘోరమైన ఫలితమును చూచిరి. దేవునిచే విడవబడిన దౌర్భాగ్యమైన పరిస్థితిని చూచిరి. దేవుని యొక్క మహిమ తమ్మును విడిచి ఎడబాయుటను చూచిరి. పాపము, శాపము, మరణము తమ్మును ఆవరించుకొనిన సంగతిని కనుగొనిరి. ప్రతి ఒక్క మనుషుడును పాపపు గ్రహింపు పొందునట్లు వారి మనోనేత్రములు తెరవబడినట్లయితే ఎంతో బాగుండును. అప్పుడు పాపముల కొరకు పశ్చాత్తాపము పొంది ఏడవగలడు. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, పాపము చేయు ప్రాణమే మరణమునందును. ఎహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 20వ వచనము. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవచ్చున్నారు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. ఒక పాపి మరణించుచున్నప్పుడు అతనికి ప్రాణము దిగంబరముగా బయటికి వచ్చుటను చూడగలడు. అయితే ఒక పరిశుద్ధుడు మరణించుచున్నప్పుడు దేవుడు అతనికి కృపగా దయచేసిన రక్షణ వస్త్రముతోనూ నీతి వస్త్రముతోనూ స్తుతి వస్త్రముతోనూ వచ్చుచున్నాడు. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములు నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. యెషయా గ్రంథము 61వ అధ్యాయం 10వ వచనం. ఆదామును అవ్వయు ధరించుకొని ఉన్న అంజురపు చెట్టు ఆకులనున్నది స్వనీతికి సాదృశ్యమై ఉన్నది. ఒక మనుషుడు తన యొక్క స్వనీతిని చెరిపి వేయుచున్నప్పుడు ప్రభు పరలోక వస్త్రములను అతనికి ధరింపజేయుచున్నాడు. అందుచేతనే గ్రుడ్డివాడయున్న బర్తిమయి తన యొక్క పై వస్త్రమును తీసి పారవేసి ప్రభు తట్టునకు వచ్చాను. ప్రభు ఇచ్చుచున్న వస్త్రమే నాకు కావలెను. లోక ప్రకారమైన తండ్రి ఇచ్చుచున్న వస్త్రము నాకు వద్దు. ఆదాము ద్వారా తరతరములుగా వచ్చుచున్న పారంపర్య వస్త్రము నాకు వద్దు అనుటయే అతని యొక్క తలంపై ఉండేది. నిర్మలమును ప్రకాశములయ్యున్న సన్నపు నారబట్టలు మనకు కావలెను. పరిశుద్ధుల యొక్క నీతిక్రియలకు వస్త్రము కావలెను. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనం. బంగారపు బుట్టా పని చేసిన వస్త్రము కావలెను. 45వ కీర్తన 13వ వచనం. విచిత్రమైన పని గల వస్త్రము కావలెను. 45వ కీర్తన 14వ వచనం. అను వాంఛతో ఉన్నప్పుడు ప్రభువు నిశ్చయముగా దానిని అనుగ్రహించును. ఆదాము అవ్వల యొక్క కనులు తెరబడినప్పుడు వారికి వస్త్రము కావలను అనుట కొరకు ప్రభు తాత్కాలికముగా ఒక జంతువు యొక్క చర్మపు వస్త్రమును వారికి ధరింపజేసును. అది రక్షణ యొక్క వస్త్రమునకు సాదృశ్యంగా ఉన్నది. అయితే మనము పరలోకమునకు వెళ్ళుచున్నప్పుడు చర్మపు వస్త్రము ధరించుకొని వెళ్ళుట లేదు. అట్టి మహిమగల దేశమునందు మనకు మహిమగల వస్త్రములే ఇవ్వబడును. అది ప్రభువు తానే ధరించుకొని ఉన్న గొప్ప ఔన్నత్యము గల వస్త్రములై ఉండును. దేవుని బిడ్డలారా, మహిమను ప్రభావమును ధరించుకున్నది. నేటి ధ్యానమునకే అడవి గడ్డిని దేవుడు ఎలాగూ అలంకరించిన ఎడల మీకు మరీ నిత్యముగా వస్త్రము ధరింపజేయును కదా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 30వ వచనం. నేటి వేద పట్టణము ఉదయం కీర్తన గ్రంథము 103 మరియు 104 అధ్యాయములు, సాయంత్రము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.